వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్. బ్రెయిన్ పనిచేయట్లేదు సరియు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏడుపు వస్తుంది అంది కంటి నిండా నీళ్ళతో. సుహాని, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు చెప్పింది విన్నాక కాసేపు నాకే బుర్ర పనిచేయడం మానేసింది. నీ పరిస్థితి ఎలా ఉందో నేను ఊహించగలను. కానీ ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు కదా అంది. ఆ విషయం నాకు కూడా అర్థమవుతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. కానీ ఇప్పుడు నా ముందున్న సమస్య ఎలాగోలా పరిష్కరించాలి. ఆయన ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలి అంది సుహాని. ఎక్కడని వెతుకుతాం? అతని గురించి ఏ వివరాలు తెలియదని నువ్వే చెప్తున్నావు కదా అంది. అవును అన్నట్టు తల నిలువుగా ఊపింది సుహాని. మరింకెలా ఆయన్ని పట్టుకుంటాం? జరిగిందంతా ఒక పీడకల అనుకొని మర్చిపో సుహాని. తనకు తోచిన సలహా చెప్పింది సరియు. మర్చిపోవడానికి అతను నా మైండ్లో లేడే, నా మనసులో ఉన్నాడు చెప్పింది. ఆశ్చర్యంగా చూసింది సరియు సుహాని వంక. అతన్ని మర్చిపోవడం నా వలన కాదే. అతను లేకుండా నా జీవితాన్ని అసలు ఊహించుకోలేను అని ఈ 3 రోజుల్లో బాగా అర్థమైంది నాకు. ఐ లవ్ హిమ్ సో మచ్ సరియు. తన్మయ్ గారు నాకు కావాలి. అతని ప్రేమ కావాలి. అతనికి మనస్ఫూర్తిగా నా శరీరాన్ని అప్పగించిన నిమిషమే నిర్ణయించుకున్నాను. నా బ్రతుకైనా చావైనా అది అతనితోనే అని. నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు చెప్పింది స్థిరంగా. అప్పటి వరకు సుహాని బాధతో మాట్లాడుతుంది అనుకుంది. కానీ ఇప్పుడు ఆ మాటలు విన్న తర్వాత అర్థమైంది సరియుకి. సుహానికి అతనితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందని, అతను లేకుండా ఆమె బ్రతకలేదని. అసలు అతని గురించి ఏం తెలుసని ఇలాంటి నిర్ణయానికి వచ్చావు? ఒక్క రాత్రి అతనితో గడిపావు అంతే. ఆ కాస్త సమయానికే అతనే నీ జీవితమని ఎలా నిర్ణయించుకున్నావు అడిగింది ఆశ్చర్యంగా. అతనితో నా పరిచయం ఒక రాత్రే కావచ్చు, కానీ అనుబంధం మాత్రం 100 ఏళ్లకు సరిపడినంత ఉంది అని చెప్పింది. ఇదంతా వింటున్నప్పటి నుంచి సరియుకు తొలిచేస్తున్న ఇంకో అనుమానం ఆమె ముందు బయటపెట్టింది. అది సరే, నువ్వంటే అంకుల్ పంపించారు కాబట్టి ఆ రూమ్కి వెళ్ళావు. మరి అతను ఎందుకు వచ్చాడు అక్కడికి అడిగింది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అతను ఎవరితోనో డేట్కి వచ్చారు అని అతని మాటల్లో అర్థమైంది నాకు. ఆ అమ్మాయికి బదులు బై మిస్టేక్ నేను వెళ్ళిపోయాను ఆ రూమ్కి అంది. అంటే నీ బదులు ఆ అమ్మాయి ఆ రూమ్కి వెళ్ళుంటే అతను ఖచ్చితంగా ఆ అమ్మాయితో ఫిజికల్గా అటాచ్ అయ్యేవాడు కదా. అతని మీద నువ్వు పెంచుకున్న నమ్మకం బట్టి అలా చెప్తున్నావు, కానీ అతను నిన్ను మోసం చేశాడేమో ఒకసారి ఆలోచించు. అలాంటి వ్యక్తి నీకు అవసరమా అడిగింది సరియు. నీకు మా ఇద్దరి మధ్య ఫిజికల్ అటాచ్మెంట్ మాత్రమే తెలుస్తుంది, కానీ నాకు మా ఇద్దరి మనసుల మధ్య పెనవేసుకున్న ప్రేమ కనిపిస్తుంది. అన్నయ్య గారు ఎప్పటికీ నన్ను మోసం చేయరు. నాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆయన్ని ఒకసారి కలిస్తే అదేంటో తెలుస్తుంది. పైకి గంభీరంగా కనిపించే తన్మయ్ గారు అందరికీ తెలుసుండొచ్చు, కానీ ప్రేమ కోసం తల్లడిల్లే తన్మయ్ గారు నాకు మాత్రమే తెలుసు. కంటి నిండా నీళ్లతో పసిపిల్లాడిలా నా ఎదలోతుల్లో తలదాచుకున్న నా తన్మయ్ గారు ఎప్పటికీ మోసగాడు కాదు. ఆయన కళ్ళల్లో నా మీద ప్రేమ నేను చూశాను. ఆ ప్రేమ మీద ఉన్న నమ్మకంతోనే ఆయన కోసం వెతుకుతాను. నా ప్రేమ ఖచ్చితంగా నా తన్మయ్ గారిని నా దగ్గరికి చేరుస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది అంది. సరే, అతని మీద కాకపోయినా నీ మీద ఉన్న నమ్మకంతో అతను మంచివాడనే నమ్ముతాను అంది సరియు. నీకోసమైనా అతను ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. సరే, ఎక్కడి నుంచి మొదలు పెడదాం అడిగింది సరియు. 2 రోజుల్లో నా కోసం వస్తానని చెప్పాడు. అతని ఫోన్ నెంబర్ కూడా నాకు ఇచ్చాడు సరియు, కానీ నా ఫోన్ పోవడం వలన ఆ నెంబర్ కూడా మిస్ అయింది. నాన్న పంపించిన పెళ్ళికొడుకే కదా అని నేను ఇంకా ఏ వివరాలు కూడా తెలుసుకోలేదు. పేరు తప్ప అతని గురించి నాకు ఇంకేం తెలియదు చెప్పింది. సరే, కంగారు పడకు. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. అతను మాట్లాడిన దాంట్లో అతను పనిచేస్తున్న ఆఫీస్ గురించి కానీ వేరే ఏ విషయం గురించి అయినా ప్రస్తావించే ఉంటారేమో. ఒక్కసారి ఆలోచించు అడిగింది. ఎంత ఆలోచించినా సుహానికి ఏం గుర్తుకు రాలేదు. లేదే, అతని గురించి ఏమీ ప్రస్తావించలేదు అంది. ఆలోచించు సుహాని. కాసేపు కళ్ళు మూసుకొని ఒకసారి మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి ఒక్కటి రివైండ్ చేసుకో. ఏదో ఒకటి దొరుకుతుంది చెప్పింది సరియు. సుహాని 2 కళ్ళు మూసుకుంది. ఆ రోజు జరిగిన ఒక్కో సంఘటన ఆమె కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే అప్రయత్నంగానే
తన్మయ్ రూపం ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది. ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. అలా అతనితో గడిపిన ఆ రాత్రి మొత్తం గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించింది. సడన్గా ఏదో జ్ఞాపకం వచ్చి టక్కున కళ్ళు తెరిచింది. ఏమైంది? ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? అడిగింది సరియు ఆత్రంగా. హా, అవును. ఆ నైట్ నేను ఆయనతో ఉన్నప్పుడు ఆయన ఫోన్ మోగింది. ఫోన్లో ఆయన రేపు ఘట్టంనేని కన్స్ట్రక్షన్ కంపెనీకి వచ్చి నన్ను కలవండి అని అనడం నేను విన్నాను అంది. ఘట్టంనేని కన్స్ట్రక్షన్నా? అడిగింది. అవును. అక్కడికి వచ్చి కలవమన్నారు అంటే ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉండుంటారు కదా అంది సుహాని. అవునే, అక్కడికి వెళ్తే అతను దొరికే ఛాన్స్ ఉంది అంది. అసలు అతను ఎక్కడ పనిచేస్తున్నాడా లేదా కనుక్కోవడం ఎలా? అడిగింది సుహాని. అక్కడ స్టాఫ్ని అడుగుదాం. అక్కడ ఇన్ఫర్మేషన్ దొరక్కపోతే అక్కడ వర్క్ చేసే అందరి ఐడి కార్డ్స్ సిస్టంలో ఉంటాయి కదా, చెక్ చేయమని అడుగుదాం అంది. హా, ఫస్ట్ గూగుల్లో ఆ కంపెనీ ఎక్కడుందో సెర్చ్ చేయి అంది సుహాని. ఇద్దరు సెర్చ్ చేస్తూ అక్కడికి వెళ్ళడం గురించి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అన్నయ్య ఏంటి పొద్దున్నుండి కనిపించట్లేదు? అడిగాడు సునీల్. ఆ అమ్మాయి గురించి వెతకడానికి వెళ్ళాడు. ఇందాక కాల్ చేస్తే సుహాని వాళ్ళ ఫ్రెండ్ అడ్రస్ దొరికింది అని చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు. ఆ మాట వినగానే సునీల్కి అటు టీనాకి గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఇంతలో సందీప్కి ఏదో కాల్ రావడంతో మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు. విన్నావా? దాని ఫ్రెండ్ అడ్రస్ కూడా కనుక్కున్నాడు. ఇక ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీ అన్నయ్య ఆ అమ్మాయిని కలిశాడా? ఇక మనం వేసుకున్న ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుంది అంది. అయినో అన్నాడు సునీల్. మరి తెలిస్తే ఏదో ఒకటి చెయ్యు అంది. ఆలోచిస్తున్నాగా నేను కూడా, వెయిట్ చేయి అన్నాడు. ఇంతలో వాడిపోయిన ముఖంతో నిరాశగా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు తన్మయ్. అక్కడికి వెళ్ళినప్పుడు సుహాని దొరుకుతుందని ఎన్నో ఆశలతో వెళ్ళాడు. తిరిగి వస్తున్నప్పుడు ఆమె జ్ఞాపకాలు మిగిల్చిన భారం మోసుకుంటూ వచ్చాడు. వెళ్ళిన పని ఏమైందిరా? అడిగాడు సందీప్ అప్పుడే క్యాబిన్లోకి అడుగు పెడుతూ. కాలం ఇంకా నా ప్రేమని పరీక్షిస్తూనే ఉందిరా అన్నాడు. అంటే? అడిగాడు సందీప్. తన ఫ్రెండ్ ఊరు వెళ్ళిందంట. వచ్చాక ఇంటిమేట్ చేస్తాను అని చెప్పారు వాళ్ళ ఇన్ఛార్జ్ చెప్పాడు. అందులో సునీల్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరి సంభాషణ విని మధ్యలో కల్పించుకుంటూ, నీకొక విషయం చెప్పొచ్చా అన్నయ్య? అడిగాడు అతి వినయంగా. చెప్పు సునీల్ అన్నాడు. ఇప్పటికే ఆ అమ్మాయి గురించి తిరుగుతూ వర్క్ని నెగ్లెక్ట్ చేస్తున్నావని తాతయ్య చాలా కోపమవుతున్నారు. నువ్వు కూడా చాలా సఫర్ అవుతున్నావు. నిన్ను ఇలా చూడడం చాలా కష్టంగా ఉందన్నయ్య. అందుకే ఆ అమ్మాయిని మర్చిపో అన్నయ్య అన్నాడు. ఆ మాట వినగానే తన్మయ్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి, మర్చిపోవాలా? మర్చిపోవడం అంత తేలిక కాదు సునీల్. అదంత తేలికైందే అయితే నేనిప్పుడు ఇలా పిచ్చివాడిలా రోడ్లు పట్టుకొని తిరిగేవాడినే కాదు. సుహాని నా ఊపిరున్నంత వరకు మర్చిపోలేను చెప్పాడు స్థిరంగా. తన్మయ్ అంత ఈజీగా మర్చిపోతాడని సునీల్ కూడా అనుకోలేదు. అయినా ఒక రాయి వేసి చూద్దాం అనుకొని తన్మయ్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. అవునరా, మొన్నటి నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుని మర్చిపోతున్నా. నువ్వు అమ్మాయిలకి చాలా దూరంగా ఉంటావు కదా, మరి తనతో ఎలా కమిట్ అయ్యావు? అడిగాడు సందీప్. ఆ విషయం గుర్తు చేయగానే అతని ఆలోచనలు ఆ రాత్రి వైపు పరుగులు తీశాయి. ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకొని ఆమె వీపుకి ముఖాన్ని బలంగా అదుముకుంటూ ఐ వాంట్ యూ టోటల్లీ అనేసి కమ్ లెట్స్ ఎంజాయ్ అని ఆమెను మంచం మీదకి చేర్చడం జ్ఞాపకం వచ్చింది. అతను ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం కూడా గుర్తుకు వచ్చింది. అవునరా, నాకు ఆ విషయం అర్థం కావడం లేదు. అసలు నాకేమైందో నాకే తెలియట్లేదు. నాకు తెలియకుండా ఏదో జరిగింది. నాలో సడన్గా సెక్సువల్ ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎంతలా అంటే నేను కంట్రోల్ చేసుకోలేనంతలా అన్నాడు. వాళ్ళ ఇద్దరి సంభాషణ విన్నాక ఎక్కడ తను చేసిన వెధవ పని బయటపడుతుందో అని అంత ఏసీలో కూడా ఫుల్గా చెమటలు పట్టేశాయి సునీల్కి. టాపిక్ డైవర్ట్ చేయకపోతే మొత్తం గుట్టు రట్టు అయ్యే ప్రమాదం ఉంది అని. అంటే మందులో ఉన్నావు కదా అన్నయ్య, పైగా ఎదురుగా అందమైన ఆడపిల్ల, అందులోనూ మిడ్ నైట్. అందుకే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు అన్నాడు. సునీల్ చెప్పింది కూడా కరెక్టే అనిపించినా ఎక్కడో ఏదో తేడా జరిగింది అనే విషయం మాత్రం తన్మయ్ మనసు బలంగా చెప్తూ ఉంది. ఆ నైట్ గురించి గుర్తు చేయడంతో తన్మయ్ మనసులో మళ్ళీ సుహాని జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరైపోయింది.
ఆ రాత్రి ఆమె తలుపుల వెంట తరుముతున్న అతని మనసుని అదుపు చేస్తూ ఆమె జ్ఞాపకాల్లో మునిగిపోతూ ఎప్పటికి నిద్రపోయాడో కూడా తెలియదు. పొద్దున్న లేచి సుహాని ఫోటో చూస్తూ గుడ్ మార్నింగ్ సుహా అని చెప్పి ఆమె ఫోటోకి ముద్దు పెట్టి త్వరగా రెడీ అయ్యి మీటింగ్ ఉండడంతో ఆఫీస్కి బయలుదేరాడు. కిందకి వచ్చేసరికి అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం కూర్చున్నారు. తన్మయ్ కూడా వెళ్ళి చైర్ లాక్కొని కూర్చోగానే సూరి వచ్చి టిఫిన్ వడ్డించాడు. గబగబా తింటూ ఉంటే, వీరభద్రం గారు, నిన్న అమ్మాయి కోసం వెతకడానికి వెళ్ళావు కదా, ఏమైంది అడిగారు. దొరకలేదు, ముక్తసరిగా సమాధానం చెప్పాడు. తన్మయ్ ఎదురుగా ఓ ఫోటో పెట్టారు వీరభద్రం గారు. ఏంటిది అన్నట్టు చూపు చూశాడు. బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీపతి గారు అమ్మాయి. ఆయనకి నిన్ను అల్లుడిని చేసుకోవాలని ఎప్పటి నుంచి కోరిక ఉందంట. నిన్న ఆయనే ఈ పెళ్లి ప్రపోజల్ తీసుకొని వచ్చారు. ఆయన బిజినెస్లు చూసుకోవడానికి నువ్వైతే సరైన వాడివి అని అతని ఒపీనియన్. అందుకే అమ్మాయి ఫోటో పంపించారు. నీకు నచ్చితే పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామన్నారు. కనీసం ఆ ఫోటో వంక ఒక చూపు కూడా చూడకుండా లేచి హ్యాండ్ వాష్ చేసుకొని బయటకు వెళ్ళిపోతుంటే తన్మయ్ అని అరిచారు. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్తున్నావంటే నీ ఉద్దేశం ఏమనుకోవాలి అడిగారు. నాకు మీ ప్రపోజల్ ఇష్టం లేదు అని అర్థం అన్నాడు. అంటే అన్నారు. అంటే ఏముంది, మీకు ఇదివరకే చెప్పాను, నేను తాళి కట్టకపోయినా ఎప్పటికీ సుహానీనే నా భార్య అని. సుహా తప్ప నా జీవితంలో మరో అమ్మాయికి స్థానం లేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. మళ్ళీ ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొని వస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి తాతయ్య అన్నాడు. అంటే ఇంకా అమ్మాయి కోసం ఎన్ని రోజులు ఎదురు చూస్తావు అడిగారు. ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను, కానీ సుహా ప్లేస్ని ఇంకొక అమ్మాయికి ఇవ్వలేను. అసలు ఇంకో అమ్మాయి నా జీవితంలో ఊహించుకోలేను. దయచేసి మళ్ళీ ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొని వచ్చి మీ మాట కాదన్నాను అని అనిపించుకోకండి తాతయ్య చెప్పాడు స్థిరంగా. అసలు ఆ అమ్మాయి దొరుకుతుందన్న నమ్మకం ఏంటి? దొరకకపోతే అడిగారు. ఈ ప్రపంచంలో సుహాని ఏ మూల ఉన్నా నేను వెతికి పట్టుకుంటాను. నా ప్రేమ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. యూ డోంట్ వరీ తాతయ్య అనేసి వెళ్ళిపోయాడు. రోజుకి మరీ మొండివాడిలా తయారవుతూ ఉన్నాడు. ప్రేమ మనుషుల్ని పిచ్చివాళ్ళని చేస్తుందని తెలుసు కానీ మరీ ఇంత పిచ్చివాళ్ళని చేస్తుందని వీడిని చూసాకే అర్థమవుతుంది అనేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయారు వీరభద్రం గారు. ఇక జలజ సరిత ఇద్దరూ మూతులు కొరుక్కోవడం మొదలుపెట్టేశారు. సరియు సుహాని ఇద్దరూ గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూసుకొని క్యాబ్ బుక్ చేసి అడ్రస్ చెప్పి బయలుదేరారు. ఒక 2 గంటల తర్వాత ఘట్టంనేని కన్స్ట్రక్షన్ దగ్గర ఆగింది క్యాబ్. దిగి లోపలికి నడిచారు ఇద్దరు. లోపలికి ఎంటర్ అవ్వగానే సుహాని పక్కనే నిలబడింది. సిస్టమ్ ముందు కూర్చున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంది సరియు. చెప్పండి మేడం అంది. మీ కంపెనీలో తన్మయ్ అన్న పేరున్న ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా అడిగింది. సుహాని చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంది ఆమె సమాధానం కోసం. ఎంప్లాయీస్ అయితే ఎవరూ లేరండి చెప్పింది. సుహాని ముఖంలో రంగులన్నీ ఒక్కసారిగా వెరసిపోయాయి. అవును, మీ కంపెనీలో పనిచేసే వారందరికీ ఐడి కార్డులు ఉంటాయి కదా అడిగింది సుహాని. ఎండి గారికి తప్పించి అందరికీ ఉంటాయి మేడం అంది ఆమె. అతను ఎండి కాదండి, మామూలు ఎంప్లాయీనే. ఒకసారి మీ ఎంప్లాయీస్ ఐడి కార్డులు చూపిస్తారా? అతను ఉన్నారేమో చూస్తాను అంది. అది మేడం అని ఆమె నసుగుతూ ఉంటే, ప్లీజ్ అండి, అతన్ని కలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి, ప్లీజ్ అంది. సరే మేడం అని చెప్పి సిస్టంలో ఒక్కో ఎంప్లాయ్ ఐడి కార్డ్ చూపించింది. అందులో ఎక్కడా తన్మయ్ ఫోటో లేకపోవడంతో సుహాని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న తన్మయ్ మనసులో ఏదో అలజడిగా అనిపించింది. కానీ కారణం ఏంటో అతనికి కూడా తెలియలేదు. చూపు అప్రయత్నంగానే మానిటర్ మీద పడింది. అక్కడ సుహానీని చూడగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను చూసింది నిజమా అబద్ధమా అర్థం కాలేదు. పరికించి చూశాడు. సుహానీనే అని అర్థమైంది. ఆనందంతో నోటి మాట రాలేదు. వెంటనే లేచి పరిగెట్టాడు. ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా విచిత్రంగా చూశారు. అతను ఎందుకు అలా పరిగెడుతున్నాడో అర్థం కాలేదు వాళ్ళకి. బావా, రే బావా, ఏమైందిరా అని సందీప్ పిలుస్తూ ఉన్నా పట్టించుకోలేదు. ఎండి ఎందుకు అలా పిచ్చి పట్టిన వాళ్ళ పరిగెడుతున్నాడో స్టాఫ్ ఎవరికీ అర్థం కాలేదు. అందరూ గుసగుసగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
టీనా సునీల్ కూడా ఏమైందో చూద్దాం పద అని సందీప్ వెంటే నడిచారు. ఫాస్ట్గా వెళ్ళి లిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాడు. అది పైకి రావడానికి లేట్ అవుతుంటే ఆ కొంచెం టైం కూడా అతను ఆగలేక ఎక్కడ సుహాని మళ్ళీ మిస్ అయిపోతుందో అన్న భయంతో మెట్లన్నీ గబగబా దిగిపోయి కిందకి పరిగెత్తాడు. ఇంకా ఉంది. స్టోరీపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక బ్యూటిఫుల్ జర్నీ. కొంచెం ఎడబాటు దాటుకొని వెళ్తే వాళ్ళ అందమైన జర్నీ కూడా ఉంటుంది. జస్ట్ ఫీల్ ద ఫ్లో.